వై యు డిడ్ దిస్ అదితి? నీకేమైనా మతిపోయిందా మామ్? గౌతమ్ని కాదని నాకు వేరే మ్యాచ్ చూస్తున్నావు. వాణ్ణి నిన్ను వదిలించుకున్నాడు కదే. గౌతమ్ నన్ను వదిలేయలేదు, నేను కూడా గౌతమ్ని వదులుకోలేదు. వాడి కోసం చావాలనుకున్నాను, వాడి కోసమే బ్రతికాను. ఇంత తెలిసి కూడా నువ్వు నాకు వేరే సంబంధం ఎలా చూస్తున్నావు మామ్? మరేం చేయమంటావు? గౌతమ్కి డివోర్స్ రాలేదు, ఎప్పటికీ రావు కూడా. ఇంకెలా నీకు వాడితో పెళ్లి చేసేది? మ్యూచువల్ గా డివోర్స్ అప్లై చేస్తే డివోర్స్ వస్తాయి కదా. గౌతమ్ అహల్యలతో మనం అదే కదా చేయించింది. జడ్జు కేసు కొట్టేసింది. జడ్జి కేసు క్యాన్సిల్ చేసేలాగా కోర్టులో ఏదో జరిగింది, అందుకే మనకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చింది. ఏమంటున్నావు? ఆ రోజు ఏదో జరిగింది మామ్, అదేంటో కనుక్కోవాలి. నాకు అదే షాక్గా ఉంది. ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ లా రూల్స్ దాటని స్ట్రిక్ట్ మనిషి. అలాంటిది ఈరోజు మానవత్వంతో తీర్పిచ్చానని కొత్తగా చెప్తుంటే షాక్ అయ్యాను. న్యాయశాస్త్ర పరిధిని దాటి మానవతా దృక్పథంతో, నా వ్యక్తిగత విచక్షణతో తీర్పిస్తున్నాను. కరెక్టే కదా? నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి ఆ జడ్జి గారి సంగతి ఏంటో తెలుస్తా. ఆగో, ఇలాగే వెళ్ళి ఆవిడతో హార్ష్గా మాట్లాడతావా? నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. జడ్జి గారి దగ్గరికి వెళ్లి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో నేను తెలుసుకుంటాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు మామ్. గౌతమ్కి అహల్యకి డివోర్స్ కావాలి అంతే.